శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీరు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ, అంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. జనవరి 2025 మీకు లక్కీ ఇయర్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఈ గ్రహాలు మారడము, గ్రహాల యొక్క అనుగ్రహం మీకు బాగా కలగడము అద్భుతంగా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు గురుడు వలన. ఇక్కడి నుంచి ఆ గురుడు వలన మీకు ఇబ్బందులే ఉండవు. మే నెల నుంచి మీకు అద్భుతం, మే నెల వరకు కూడా ఆఖరిలో 1 మంత్ బిఫోరే మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. సో అక్కడి నుంచి కూడా మీకు అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే, ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెల అంటే జనవరి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన ద్వితీయ భావంలో కుజుడు ఉన్నాడంటే అంత మంచివాడా కాదు కదండి. 11వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఒక విధంగా మంచివాడే కదా, ధనాన్ని ఇస్తాడు. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ చేస్తుంటాడు కుజుడు. అలాగే విద్యలో కూడా ఆటంకాలు కలిగిస్తాడు. ద్వితీయంలో కుజుడు ఉన్నాడంటే విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు. కుటుంబంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఇబ్బంది మాత్రం కలిగించాడు. అది కరెక్ట్. అంతేకాకుండా మీ బుధుడు కూడా 7వ భావంలోనికి, 8వ స్థానంలోకి ఈ జనవరి నెలలో వెళ్తున్నాడు. మంచిదే కదా. అక్కడ 7వ భావంలో తెలుసుకుందాం. సరే, ఏదేమైనా 4th భావంలో ఉన్నటువంటి కేతువుకి గురుదృష్టి ఉందండి. అలా గురుదృష్టి వల్ల చక్కటి చదువు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు పూజింపబడతారు. ఆయుర్దాయం ఎక్కువ, పుత్ర సంతతి, సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా సంతానానికి మంచి విద్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. అలాగే మీ తల్లి గారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అభివృద్ధికరంగానే ఉంటుంది అన్నది సందేహం లేదు. వేళ్ల పట్టు మీరు భోజనం చేస్తారు. మీకు రావాల్సిన ధనము మీకు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా 4th భావం సంగీతం కూడా చూస్తాం కదా. సంగీతంలో కూడా మీరు బాగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, తమన్ గారు కానీ, లేక కోటి గారు కానీ ఉంటాయి కదండి, మణిశర్మ గారు. నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను కానీ సరదాగా అవన్నీ వాళ్ళందరికీ మంచి పెద్ద వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా మంచి రోజులు వస్తాయి. బ్రహ్మాండం ఉన్నాయి, అన్నీ వచ్చాయి. అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావం సంగీతం కదండి. బంగారం, విద్య, వాహన యోగం, బంగారు ఆభరణాల యోగం, అంటే అందరికీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ మీ పంచమ స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల
పంచమాధిపతి శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకండి. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పంచమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మీకు అత్యంత రాజకారకుడు కదా. 5th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ లాభస్థానం అంటే దశమ స్థానంలో ఎగ్జాల్టేషన్లో పరమోచ్చ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీ సంతానం బాగా డెవలప్ అవుతారు. వాళ్ళకి కోరిన కోరికలు అంటే ఉద్యోగం కానీ వివాహం కానీ అవన్నీ సకాలంలో జరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీకు సినిమా రంగం పంచమ స్థానం చెప్తాం కదా. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు బాగా కళాకారకుడు కాబట్టి ఆ కళలయందు అభివృద్ధికరంగా మీకు ఉంటుంది. కుజులు కూడా చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులకు కానీ అంత బాగుంటుందండి. సో పంచమ స్థానం బాగుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి కూడా శుక్రుడే కారకుడు అవుతాడు. పంచమ స్థానం చూస్తాం కదా. అలాగే మాట నేర్పడతనము, ధర్మకార్యాలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు. 4వ తారీఖు నుంచి వస్తున్నాడు, జనవరి 4 ఉండడం వల్ల మీ రాశ్యాధిపతి సప్తమ స్థానంలో కేంద్రంలో ఉన్నప్పటికీ దోషం లేదు. ఎందుకంటే గురుడు యొక్క హౌస్లో ఉన్నాడు కాబట్టి. ఏమవుతుందంటే మీకు మీ బిజినెస్లో బాగా డెవలప్ చేస్తారండి. బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. కొత్త ఆలోచనలతోటి, కొత్త ఈవెంట్స్ తోటి, ఇంకా కొత్త వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ బిజినెస్లో కొత్త పార్ట్నర్షిప్ ప్లస్ పార్ట్నర్స్ కూడా ఎక్కువ మంది చేర్చుకుంటారు. వివాహ శుభకార్యాలు జరగడానికి కూడా ఈ నెల నుంచే స్టార్ట్ అవుతాయి. వివాహాలు కుదరడము ఇవన్నీ జరుగుతాయి. అష్టమ స్థానంలో రవితో కలిసిన బుధుడు మాటలేం కాదండి, మూటలే. ఎందుకు? రవి బుధుడు మీ జాతకమైనా సరే చూసుకోండి, అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుంది, డౌట్ లేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తాం కాబట్టి, ఇక్కడ మనం గురుదృష్టి ఉంది కాబట్టి ఆయుర్దాయం ఎక్కువ, అదృష్టవంతుడిగా తయారు చేస్తాడు. అలాగే ప్రభుత్వం ద్వారా ధనయోగం కలగడానికి, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ నుంచి ధనం రావడానికి కూడా కారణము రవిబుధులే. అంతేకాదండి, అష్టమ స్థానంలో రవిబుధులు ఉండి గురుదృష్టి ఉందంటే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా రవిబుధుల కాంబినేషన్ వల్ల మీ ఆస్ట్రాలజర్స్ బాగా డెవలప్ అవ్వడానికి, వాళ్ళకి మంచి తెలుగుగా ఉండి వాళ్ళు చెప్పినవన్నీ వాక్శుద్ధి కలిగి అవన్నీ చెప్పినవన్నీ జరగడానికి, మంచివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ ఆస్ట్రాలజీలో చాలా మంచి పండితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా శుభాలు జరుగుతాయి. అష్టమ స్థానం ఉండడం వల్ల పేరు ప్రఖ్యాతులు, ధనయోగం కలుగుతుంది. తలమంతలమ్మగా వచ్చే ధనయోగం ఉంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కోర్టు ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి కేసులు, ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పకూడదు, బాగోదు. కానీ అటువంటివన్నీ సాల్వ్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రవి బుధులు అష్టమంలో ఉండి గురుదృష్టి ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. సేవకాజానం కూడా బ్రహ్మాండంగా ఉంటారు కదండి. మీకు రవి బుధులు మాటలేం కాదు. అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మీ వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్తే భాగ్యంలో శని ఉన్నాడు. భాగ్యంలో శని మంచివాడు కాదా? మంచివాడే. ఎందుకంటే భాగ్యాధిపతిగా అయ్యాడు కాబట్టి శుభాలే మీకు ఇవ్వాలి. అంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. విద్య రీత్యా, మీ వ్యాపార రీత్యా, వృత్తి రీత్యా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ మీ జాతకాల ప్రకారం జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది శని ప్రభావం వల్ల. అంతేనా? ఇంకా ఉందండి. ఈ శని ఏం చేస్తాడంటే, శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు ఉంటాయి కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని, సిమెంట్ అంటే కోల్ రంగం అని, ఫార్మా రంగం అని, సిమెంట్ పరిశ్రమలని, అలాగే రియల్ ఎస్టేట్ రంగం అని, ఇవన్నీ ఉంటాయి కదా. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగం అంటే వాళ్ళ బిజినెస్లు, ఇవన్నీ కూడా శని కారకత్వంలో ఉండే గుర్తులు చెప్తాం అనుకోండి. శని కారకత్వంలో ఉండే బిజినెస్ అన్నీ కూడా షైన్ అవుతాయండి. కొద్దిగా మీకు బిజినెస్లో లాభాలు రావడానికి కొద్దిగా డిలే అవుతాయి, లాభాలు కొద్దిగా తగ్గుతాయి, కానీ వస్తాయి, సక్సెస్ అవుతారు. ఏ వ్యాపారం పెట్టినా ఆ వ్యాపారం సక్సెస్ అవుతారు. భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే గురుదృష్టి లేదనుకోండి, భాగ్యంలో శనికి రాజకీయ రంగ ప్రవేశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, రాజకీయ రంగంలో పొలిటికల్గా వాళ్ళ మాట చలామణి, పదవులు రావడం కూడా భాగ్యంలో శనే కారకుడవుతాడు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, తన ఓన్ హౌస్లో కుంభరాశిలో ఉన్నాడు కదండి, ఖచ్చితంగా మంచి చేస్తాడు మీకు. సరే, ఇంక చెప్పుకుంటే చాలా ఉంది. దశమంలో శుక్రుడితో కలిసిన రాహు, అసలే శుక్రుడు మీకు బ్రహ్మాండమైన వాడు అనుకుంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శుక్రుడు దశమంలో 28వ తారీఖు నుంచి వస్తున్నాడు, 28 జనవరి నుంచి. యోగమే కదండి. రాహు కూడా ఉన్నాడు. ఇక రాహు ఉన్నాడంటే మీకు ఏమంటే భార్యాభర్తల విషయంలో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చిన్న మాటలు, కొట్లాట్లు, చిన్న తగాదాలు, మనస్పర్ధలు వచ్చాయి. కానీ శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడు కదా, యోగాన్నే ఇస్తాడు. దశమంలో శుక్ర రాహులు ఏమి ఇస్తారు? రాజకీయ రంగంలో వెలుగు వెళ్ళడానికి శుక్ర రాహులే కారణం అవుతారు. అలాగే శుక్ర రాహువులు ఉండడం వల్ల మీరు సినిమా రంగం అనుకుందాం, అంటే కళారంగం, టెలివిజన్ రంగం, ఏదైనా సరే మీరు నటన రంగం అంటే నటన అంటే సపోజ్ మీరు యాక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా,
అయితే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉండడం డైరెక్టర్స్ అయినా కూడా మీకు మిథున రాశి వాళ్ళకి జనవరి 28 నుంచి చాలా బాగుంటుందండి. ఈ శుక్రుడు గురించి నేను చెప్పబోతున్నాను. ఒక 2-3 వీడియోస్ వస్తాయి, అంటే ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే శుక్రుడు మార్చి వరకు కూడా చాలా అద్భుతంగా ఇక్కడే ఉంటాడు ఆయన. అంటే ఎక్కడే ఉంటాడంటే మీనరాశిలో ఉంటాడు. మనం చెప్పుకుందాం, అది మంచి అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఆయన కూడా శుక్రుడు గురించి నేను సపరేట్గా వీడియోస్ చేస్తున్నాను. సరే, అది పక్క పెడదాం. శుక్రరాహుల కాలం కాంబినేషన్ వల్ల ఔదార్యం ఎక్కువ ఉంటుందండి. ప్రేమలో బాగా ఉంటారు, సక్సెస్ అవుతుంటారు, ప్రేమగా ఉంటారు. అంటే మీ యొక్క ప్రేమని బయటికి చెప్పలేకపోతుంటారు, మీ యొక్క విషయాలని. అంతేకాకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటుంటారు. శుక్రరాహులు మీనరాశిలో ఉన్నారంటే ఫ్లైట్స్లో ఎక్కుతూ ఉంటారు. ఫ్లైట్స్, విమానాలు ఎక్కడము, అంటే విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి ఆదాయం బాగా ఉండడము. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం కదండి, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. అంటే అకాడమీ అంటే జనరల్గా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కాదనుకోండి, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. రాహు కారకత్వం కదండి, వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? శుక్రుడికి కలిశాడు. బాగా ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడు ఆయన. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి శుక్రుడితో కలిసి రాహు చాలా యోగంగానే ఇస్తారండి. వాళ్ళు ఉంటే కాంబినేషన్ శుక్ర రాహువులు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు అధికంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్ర రాహుల గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఆ శుక్రుడిచ్చే ఫలితాలు, శుభ ఫలితాలు అన్నీ కూడా రాహు ఇచ్చి తీరుతాడు. అది గొప్ప అదృష్టం. సరే, 10th హౌస్ లార్డ్ 12 భావం లార్డ్ మంచిదే. ఎందుకంటే 6, 8, 12 స్థానంలో విపరీతమైన రాజ్యాగాన్ని ఇవ్వకపోయినా చెడు మాత్రం చేయకుండా మిమ్మల్ని కాపాడతారు. అంటే మీ భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీ ఉద్యోగ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి మీకు సప్తమంలో బుధుడు ఉన్నాడు, దశమంలోనేమో శుక్ర రాహులు ఉన్నారు కదా, భయమేలా బ్రహ్మాండం. సరే, మీ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే కదండి, కనకదుర్గ అమ్మవారే కదా. ఆవిడ్ని పూజించడం వల్లే కదా సర్వ సౌభాగ్యాలు, సర్వ శుభాలు కలుగుతాయి కదా మీకు. శుక్రుడే అత్యంత రాజాకారకుడు శుక్రుడే కాబట్టి అమ్మవారిని మాత్రం 80% వదలకండి. ఆవిడకి పూజలు చేయడము, కుంకుమ పూజ కానీ, లేకపోతే లలిత సహస్రనామాలు కానీ, కొన్ని అభిషేకాలు కానీ అమ్మవారికి, అయితే కొంతమందికి ఏమో హోమాలు చేస్తుంటారు, చండీ హోమాలు. ఇలా చేసుకుంటుంటే మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని అనడంలో సందేహం లేదు. ఎప్పుడు ఆనందంగానే, ఇక్కడి నుంచి మీరు ఆనందంగానే ఉంటారు. జనవరి 2025 నుంచి మీకు మంచి రోజులు వచ్చాయి. సో ఈ విధంగా మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.